రోడ్డు వచ్చింది, ఇంటి దగ్గర పోయి పడుకుంటామంటే ఈ రోడ్డే తిండి పెడదు. రేపటి నుంచి ఇంకా ప్రతి ఒక్క రోడ్డు పూర్తి కావాలి, ప్రతి బిల్డింగ్ పూర్తి కావాలి. ఇది ఒక ఎకనామిక్ క్యాపిటల్ కావాలి. ఇది 5 కోట్ల తెలుగు ప్రజలకు రాజధాని కావాలి. ప్రతి ఒక్కరి కోరికలు నెరవేర్చే సంకల్ప సిద్ధికి ఇది కేంద్రం కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. వాస్తు కూడా బ్రహ్మాండమైన వాస్తు. సీడ్ యాక్సెస్ రోడ్ అయిపోయిన తర్వాత దీన్ని ఆపడానికి ఎవడి తరం కాదు. ఇది వన్ సైడ్గా అన్స్టాపబుల్ అని. అమరావతి పనుల వేగం అంటే మామూలు వేగం కాదు. జెట్ స్పీడ్లో పనులు పరుగులు పెడుతున్నాయి. రోజుకి సుమారు 20,000 మంది కార్మికులు ఏకధాటిగా కష్టపడుతూ అమరావతి నిర్మాణాలు పూర్తి చేసే పనిలో పడ్డారు. అమరావతి వెళ్లేందుకు అవసరమైన ప్రధాన రహదారులు సైతం ఎంతో వేగంగా పూర్తి చేశారు. అమరావతికి వెళ్లేందుకు ప్రధాన రాచబాట అయిన సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు మొత్తం పూర్తయిపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వాటిని ప్రారంభించేశారు. అంతేకాదు వాటితో పాటు మరికొన్ని ప్రారంభోత్సవాలు కూడా జరిగాయి. ఆ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ టు హలో అమరావతి. రాజధాని అమరావతికి ఎట్టకేలకు రాచబాట సిద్ధమైంది. అమరావతి నిర్మాణాల్లో అతి కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కొబ్బరికాయ కొట్టి రోడ్డును జాతికి అంకితం చేశారు. అనంతరం సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా ప్రయాణించి రాయపూడి చేరుకొని అక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ తాళాలను సీఎం తీసుకున్నారు. ఆ భవనాలను జీఐడీకి అప్పగించారు. అలాగే 2 స్టీల్ బ్రిడ్జిలను ప్రారంభించారు. ఇలా ఒకే రోజు 3 కీలక ఘట్టాలు ఆవిష్కృతమయ్యాయి. ప్రభుత్వ భవనాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తుండటంతో రాజధాని గ్రామాల్లో సందడి నెలకొంది. సీడ్ యాక్సెస్ రోడ్డు అనుసంధానంలో భాగంగా నిర్మించిన 2 స్టీల్ బ్రిడ్జిలు, సెకండ్ ఫేజ్ సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. నిన్నటి వరకు కరకట్ట రోడ్లో పోయి ఎన్నో ఇబ్బందులు పడ్డాం, కొంతమంది చనిపోయాం. ఈరోజు అమరావతి రాజధానికి రాజమార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వన్స్ ఈ రోడ్డు ఎక్కితే ఇంకా మీకు అక్కడి నుంచి అనుభూతే. 110 మీటర్ల పొడవుతో బకింగ్హామ్ కెనాల్ మీద ఒక స్టీల్ బ్రిడ్జి, 280 మీటర్ల పొడవుతో కొండవీటి వాగు, గుంటూరు ఛానల్పై మరో స్టీల్ బ్రిడ్జి నిర్మించారు. ఉండవల్లి నుంచి నేరుగా అమరావతికి కనెక్టివిటీ రావడంతో మంగళగిరి, విజయవాడ ప్రజలు నేరుగా ఇక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా ప్రయాణించవచ్చు. అంతేకాదు అమరావతికి స్వాగతం పలుకుతూ స్టీల్ బ్రిడ్జి వద్ద ఏ ఆకారంలో పైలాన్ కూడా ఏర్పాటు చేశారు. రాజధాని రవాణా వ్యవస్థలో సీడ్ యాక్సెస్ రోడ్డుది కీలక పాత్ర. తాడేపల్లి నుంచి రాయపూడి వరకు 21.78 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ రహదారి రాజధాని మొత్తానికి కనెక్టివిటీని అందిస్తుంది. అమరావతి నలుమూలలను కలిపే 17 ఎన్సిరీస్ రోడ్లను పాత కొత్త జాతీయ రహదారి NH-16ని అనుసంధానిస్తుంది. అందుకే అమరావతి నిర్మాణంలో తొలి దశలోనే ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. కానీ దీనికి ఎదురైన ఆటంకాలు అన్నీ ఇన్ని కావు. మెజారిటీ రైతులు భూములు ఇచ్చినప్పటికీ వేళ్ల మీద లెక్కించదగిన అతి కొద్ది మంది మాత్రం తమ భూములు ఇవ్వడానికి నిరాకరించారు. 2015 నుంచి ఇప్పటి వరకు భూ సమీకరణకు సహకరించకుండా ఇబ్బందికి గురిచేశారు. ఫలితంగా 2018లో మొదలైన భూసేకరణ ప్రక్రియ ఈ ఏడాది జూలైకి గానీ పూర్తి కాలేదు. ఈ నెల 11వ తేదీన హైకోర్టు కేసులు కొట్టివేయడంతో తగిన రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఒక చిన్న బిట్టు 1% ఆ రైతును పట్టుకొని కూడా ఊగినాడు. నిన్న కూడా హైకోర్టు క్లియర్గా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మేము ఇంటర్ఫేర్ కామని నిన్న లిటిగేషన్ ఇస్తే కొట్టేశారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి దుర్మార్గులతో రాష్ట్రానికి చాలా పెను ప్రమాదం. సీడ్ యాక్సెస్ రోడ్డును 3 దశల్లో నిర్మించారు. ఇందుకు 10 ఏళ్ల కాలం పట్టింది. తొలి దశలో ఫేజ్ 1 కింద 2019 నాటికి రాయపూడి నుంచి వెంకటపాలెంలోని మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వరకు 14.35 కిలోమీటర్ల రోడ్డును నిర్మించారు. మళ్ళీ 2024లో పనులు మొదలయ్యాయి. భూసేకరణ ద్వారా భూములు సేకరించి ఫేజ్ 2 కింద 3.92 కిలోమీటర్ల రోడ్డు నిర్మించారు. ఫేజ్ 3లో భాగంగా ఉండవల్లి పంపింగ్ హౌస్ వద్ద స్టీల్ బ్రిడ్జ్ నిర్మించారు.
ఈ ఫేజ్ పనుల్లో భాగంగా నిర్మించే రోడ్డు మణిపాల్ ఆసుపత్రి వద్ద పాత NH16ను కలుస్తుంది. మూడో ఫేజ్లో నిర్మించే 3.51 కిలోమీటర్ల రోడ్డును పూర్తి ఎలివేటెడ్ కారిడార్గా నిర్మిస్తారు. అయితే భూసేకరణపై వచ్చిన వ్యాజ్యాలను తాజాగా హైకోర్టు కొట్టివేయడంతో మంత్రి సత్యనారాయణ రాజు ఆశ్రమం సమీపంలో పెండింగ్లో ఉన్న 0.65 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని పనులు ప్రారంభించారు. ఇది ప్రారంభం మాత్రం. ఇక్కడి నుంచి ఈ రోడ్డు నేరుగా పోయి విజయవాడ గుంటూరు నేషనల్ హైవే కనెక్ట్ చేస్తాం. తాడేపల్లి ద్వారా పోయి కనెక్ట్ అవుతుంది. ఇలాంటి రోడ్లన్నీ చాలా వస్తాయి. మొత్తానికి అమరావతికి వెళ్లేందుకు ప్రధాన రహదారి ప్రారంభమైపోయింది. దూరాన్ని తగ్గించి వేగంగా వెళ్లేందుకు ఈ రోడ్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక నుంచి అమరావతిలో జరిగే నిర్మాణ పనులు సైతం మరింత వేగం పుంజుకుంటాయి. ఇది వాళ్ళ అమరావతికి సంబంధించిన మేజర్ డెవలప్మెంట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అమరావతి.